అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, బయట ఉన్న మీ పెద్దలందరికీ, నా తోటి వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రాజా, నేను హఫీజ్పేట వాసిని. ఇప్పుడు మనం ఒక సంస్థ, మనం ఒక వ్యక్తి కాదు, వ్యక్తిని మించి ఒక సంస్థకు అయ్యాం. ఒక వ్యక్తి కంటే ఒక సంస్థ గొప్పది, ఒక సంస్థ కంటే ఒక వ్యవస్థ గొప్పది. వ్యవస్థ అంటే ఇట్లాంటి బీసీకి సంబంధించినవి కానీ ఓసీకి సంబంధించినవి అన్నీ కానీ కలెక్ట్గా జరిగితే అది ఒక వ్యవస్థ కింద అవుతుంది. ఆ వ్యవస్థ కంటే ఒక నగరం గొప్పది. మనం ఉంటున్న నగరం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దానికంటే రాష్ట్రం, ఆ తర్వాత దేశం. ఫస్ట్ ఇంట గెలవాలంటారు, ఆ తర్వాత రచ్చ గెలవాలంటారు. మేము దీన్ని స్థాపించడానికి, ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఒక్కొక్కరితో మనస్తత్వం ఇక్కడ ఉన్న కూర్చున్న ప్యానల్ బోర్డు మొత్తానికి వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి, పేపర్ వర్క్ చేయాలి. ఇందాక ఒక వ్యక్తి, ఆయన పేరు భాస్కర్, చెప్పారు ఏదన్నా విషయం కావాలి అంటే మనం ఇంకొకరి దగ్గరికి పరిగెట్టడానికి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఒకటి ఏంటంటే, మీ అందరూ తెలుసుకోవాల్సింది, మనం సంస్థ ప్రారంభం అనుకున్నాం, కానీ ఆ సంస్థను క్రియేట్ చేయడానికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాం. అది బిగ్గెస్ట్ మిస్టేక్ ఫస్ట్లో మనం చేసింది. సో అప్పటికి అంటే వీళ్ళకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే మనం చేసుకోలేమని. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఒకరితో వెళ్ళాలి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఇంకొకరు. అట్లనే ఈ సంస్థ క్రియేట్ చేయడానికి కూడా ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అది కరెక్ట్ కాదు. మైలో మనం ఉన్నామని వీళ్ళతో అందరితో కలుపుకొని, ఎస్పెషల్గా కొండలరావు, శ్రీనివాస్, మా అన్న మధుసూదన్, తర్వాత మా బావ దుర్గారావు, వాళ్ళ అన్నగారు ఇక్కడ ఉన్న కూర్చున్న నారాయణరావు, మల్లికార్జును, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడానికి ఫస్ట్లో తల ప్రాణం తక్కువ వచ్చింది. అందరు రారు టయానికి. 7 o'clock మీటింగ్ అంటే ఇద్దరు పర్సన్లు ఉంటారు అక్కడికి కరెక్ట్గా. కొండలరావు ఇల్లు కాబట్టి ఆయన ఉంటాడు, కొండలరావు ఇంటానికి నేను ఉంటాను కాబట్టి టైంకి రావాలి కాబట్టి నేను వచ్చి ఉంటా. మిగతా వాళ్ళందరికీ అప్పుడు డైల్ చేస్తూ ఉంటాం. ఎవరు రాలే. చాలామంది డిస్కరేజ్ చేశారు. నాకు నో హెజిటేషన్ అంటే డిస్కరేజ్ చేశారు అన్నది. ఎట్లా డిస్కరేజ్ చేశారంటే, మేము ముందు కూడా పెట్టాం, మేము ముందు కూడా చేసాం, కానీ మా వల్ల అవ్వలేదు. ఇప్పుడు మీ వల్ల అవుతుంది అనుకుంటే మేము కాదను, మీ వెనక మేము నిలబడతాం. కానీ ఒకసారి ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చే అంత ధైర్యం చేయలేకపోతున్నామని ఒకళ్ళు చేసి చూడండి. ఇప్పుడు మీరు యంగ్గా ఉన్నారు, సో మీరు కంట్రోల్ చేయగలుగుతారు, క్రౌడ్ పూలింగ్ చేయగలుగుతారు అని. ఆ క్రౌడ్ పూలింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. రావడానికి, కోఆర్డినేట్ చేయడానికి, ఈ లెక్కలు చేసుకోవడానికి ఇండిసిప్లిన్గానే జరిగింది ఈ రోజు వరకు. సొసైటీ రిజిస్టర్ అయ్యి ఈ రోజుకి 9 నెలలు. 9 నెలలకు కూడా ఒక ప్రాసెస్ అంటూ మేము బాల్ పార్క్ ప్రాసెస్ క్రియేట్ చేసాం, ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసాం, ప్రతిదీ ఒక డాక్యుమెంట్లో క్రియేట్ చేసాం, ప్రతిదీ ఒక రెజల్యూషన్లకు పాస్ చేసాం. ఒక అభిప్రాయాన్ని రాయాలంటే, ఒక అభిప్రాయాన్ని జనాలకి చెప్పే ముందు దాన్ని డాకెట్లో రాసాము, ఆ డాక్యుమెంట్ని ఫైల్ చేసాము. ఆ ఫైల్ చేసిన డాక్యుమెంట్లో మెజారిటీ లీడ్ తీసుకున్నాం. అంటే 7 members కోర్ కమిటీ ఉన్నప్పుడు అట్లీస్ట్ 4 members ఆ నిర్ణయానికి ఏకీభవిస్తేనే దాన్ని అనౌన్స్ చేసేలా. ఆఖరికి ఈ ఈవెంట్ కూడా, దీని పేరు కూడా ఐక్యత అని పెట్టడానికి కారణం అదే. అందరు రావాలి, అందరితో మనం ఉండాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలని. అట్లా రెజల్యూషన్ 1, రెజల్యూషన్ 2, రెజల్యూషన్ 3, రెజల్యూషన్ 4. ఆఖరికి ఈ మైక్ లాస్ట్ ఇయర్ లేదు, అక్కడ కూర్చొని అంతా కొంచెం అల్లర్చిల్లరగా అయిపోయింది. ఈ మైక్ పెట్టడానికి కూడా రెజల్యూషన్ లాగా మేము మాట్లాడాం. అందరూ ఒప్పుకుంటున్నారా లేదా? ఎందుకంటే బడ్జెట్ కన్సర్న్స్ ఉన్న 70,000లో ఎన్ని చేయాలి? ఇట్లా మైక్ లేకుండా, స్టేజ్ లేకుండా ఇట్లా జనాల్ని ఆర్గనైజ్ చేయకపోతే వడిరాజుల సొసైటీకి ఉన్న పేరు ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ అని. అన్సివిలైజ్డ్ అనట్లేదు, ఇంకా మనల్ని గర్వించాలి. అన్ఆర్గనైజ్డ్లో కేటగిరీలో ఉన్న క్యాస్ట్లో మనది 11th పొజిషన్. ఫస్ట్ పొజిషన్లో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, అంటే మనకి అనుబంధమైన కులాలు. అట్లా కాకుండా ఇప్పుడు సంస్థలన్నింటినీ కలుపుకుంటూ పోయి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక అధ్యక్షుడిలాగా ఒక కమిటీ వేయాలి. ఇందాక కొంతమంది ఆయన సూర్యవంశం గురించి మాట్లాడారు. మన వాళ్ళు చేసినవి, మన వాళ్ళు పొందిన పురస్కారాలు కానీ రాజుల దగ్గర వర్క్ చేశారా, వీళ్ళే రాజులుగా ఉన్నాయని గుడుల్లో, గోపురాల్లో, శిల్పాలపై చెక్కున్నారు. మన గుడిలో, పాత గుడుల్లో మా అమ్మగారిది ఓగురు. ఆ ఓగురులో శివాలయంలో ఒక పూజారి ఉన్నాడు. ఆయన్ని కొన్ని ఇట్లా జరుగుతుందని నేను ఏదో మా ఇంటి ముహూర్తాన్ని చేసినప్పుడు ఇట్లా చెప్తే, ఆయన గోత్రాల గురించి, అన్ని గోత్రాలు ఇట్లా కొంచెం డిఫరెంట్గా అయినాయి. అవి డిఫరెంట్ గోత్రాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అది సిరిమల్ల గోత్రం, మా ఊర్లో ప్రధాన అర్చకులు ప్రవహించేది. ఇదే తన్నీరు ఇంటి పేరుకి ఇంకో గోత్రం ఉంది, శ్రీనీల అని. ఇంకా కందుకూరులో కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళు చెన్నీళ్ళు అంటున్నారు. ఈ ఉచ్చారణే డిఫరెంట్గా ఉంది. ఒకటే పదం, అది శ్రీనీలనా, సిరిమెల్లనా, చెన్నీళ్ళ,
ఈ ఎర్రగడ్డల గోత్రాన్ని యార్లగడ్డ గోత్రం అని కొంతమంది అంటారు. అసలు మనం కాపాడుకోవాల్సిన సాంప్రదాయం మనకున్న పెద్దల నుంచి వచ్చినవి. ఈ గోత్రనామాలను అయితే ఎవరు రిప్లేస్ చేయలేదు. అవి ఉన్న వాటిని వారసత్వంగా మనం కాపాడుకోవాలి. మేము పెట్టిన ఈ బోర్డు లేబర్ యూనియన్ కాదు. ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు అందరూ మేస్త్రీలు బయట వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చారు, బిల్డర్లు వచ్చారు, కాపోళ్ళు వచ్చారు, కమ్మోళ్ళు వచ్చారు, రెడ్డిలు వాళ్ళు వచ్చారు. కానీ క్లియర్గా చెప్పాము, ఇది కులానికి సంబంధించింది. మన సంస్థ మన దాని గురించి చేస్తున్నాం కాబట్టి దానికి మాత్రమే మేము మెంబర్షిప్ తీసుకుంటాం. కానీ మేము మెంబర్షిప్ ఓన్లీ హఫీస్పేట్కి లిమిట్ చేయలేదు. కొంతమంది బయట నుంచి ఉన్నారు, తులసీనగర్ నుంచి, కృష్ణానగర్ నుంచి, మెహదీపట్నం నుంచి, ఇట్లా చాలా మంది నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ సాధికారం చేసుకొని ఇట్లాంటి కమిటీలు నిర్ణయిస్తాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా కమిటీ పెద్దగా అవుతుంది, ఈ సంస్థ ఇంకొంచెం పెద్దగా అవుతుంది. అప్పుడు కమిటీలు ఎట్లా వేయాలని ఒక బాల్ పార్క్ ఐడియా ఏం పెట్టుకున్నామంటే, ఈ మనకున్న ఈ ఇంటి పేర్లు సరళీకృతం చేయాలి. మనకున్న వారసత్వాలు, మన పెళ్లి సాంప్రదాయాలు, మనం అందరంలాగా పెళ్ళిళ్ళు బయట ఆడపిల్లల ఇంట్లో చేసుకోం, మన ఇంట్లోనే చేసుకుంటాం. దానికి రీజన్ ఉంది ఒకటి. నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఒక పెద్ద ఆయన చెప్పాడు, నా ఇంటి పేరు గుర్తుపెట్టి. నేను కాలేజ్ ఫ్రెండ్స్తో పోయాను, నన్ను తనీర్ అని పిలవడంతో, నీ పేరు తన్నీరా, నీ ఇంటి పేరు తన్నీరా అని అడిగాడు. నా ఇంటి పేరు తన్నీర్ అండి అని నేను చెప్పాను. అచ్చా, వాళ్ళు బల్జో వాళ్ళు తిరుపతిలో ఉన్నారు, కానీ వాళ్ళకి మనకి క్లోజ్ సంబంధాలు ఉన్నాయని, ఆయన మన పుట్టుపూర్వాల గురించి మీరు మగపిల్లల ఇంట్లో ఎందుకు చేసుకుంటారో ఇవన్నీ, అది కల్చర్. అది నా బిడ్డలకు కూడా తెలియదు ఇప్పటికీ. వాళ్ళకి కొంతమంది మనం కఠినంగా ఏదన్నా తెలుగు కూడా పలికితే అది సంస్కృతంలాగా అనిపిస్తుంది. ఇంకా ఈ విషయాలు ఎట్లా తెలుస్తాయి, మన పెళ్లి విధానం ఎట్లా తెలుస్తుంది, మన పలకరింపులు ఎట్లా తెలుస్తుంటాయి. వీళ్ళు పలకరించే విధానాలు చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, అది ఒక్కోసారి తిట్టినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు యాక్చువల్గా పలకరిస్తూ ఉంటారు. పిల్లలకి జనరేషన్ రూడ్ అయిపోతుంది. చిన్న పిల్లవాడిని 10th క్లాస్ అబౌవ్ 10th క్లాస్ అయినప్పుడు వాడిని కనుక మనం పోతారు, కానీ మన పలకరింపు దానికి సహకరించింది. ఇట్లాంటివన్నిటిని కలుపుకొట్టుకొని ఒక పుస్తకం, కానీ నెక్స్ట్ వీళ్ళందరూ ఒక పుస్తకం ఆవిష్కరించాలని, వీళ్ళకున్న ఐడియాలజీ, లైక్ గుడుల్లో ఏం చెప్పారు, పంతుల్లో ఏం చెప్పారు, పుస్తకాల్లో ఏమున్నాయి ఏం చెప్పారు, వీటిలన్నింటినీ ఒక బుక్ ఆవిష్కరిస్తే ఇక్కడ ఉన్న హఫీస్పేట్లో ఎందరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు, ఈ సంస్థ ఈ పుస్తకాన్ని క్రియేట్ చేసింది. ఆ బుక్ ఎప్పటికీ ఉండిపోతుంది. అది ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత అమెజాన్లో లిస్ట్ చేస్తాం, అది ఎల్లకాలం ఉండిపోతుంది. మన సంస్థ ఇప్పుడు ఉంటుందో నెక్స్ట్ 5 yearsకి డిజాల్వ్ అవుతుందో, అంటే అందరూ సహకరించకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనం చేసిన వర్క్ మాత్రం ఎప్పటికి ఉండిపోతుంది. దీన్ని ఇంతవరకు తీసుకురావడానికి రిజిస్ట్రేషన్, ఈ ఫ్లెక్సీ దగ్గర నుంచి మొదలు పెడితే దానికి వేసే ప్రింట్, ఫాంట్ కలర్ డిసైడ్ చేయడానికి కూడా డిస్కషన్ చేసాం. ఎవరైతే వచ్చారో వాళ్ళకి తెలుస్తుంది. మల్లికార్జున్ దాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాను, ఇంతమంది చెప్తే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు అని. కానీ తప్పదు అందరినీ సాటిస్ఫైడ్ చేయడానికి. అందరు ఫోటోలు ఫ్లెక్సీ వేయడానికి అక్కడ ప్లేస్ లేకుండా అయిపోయింది. కమిటీలు మాత్రమే వేయాలని పెద్దలు వారు నిర్ణయించారో దానికి కట్టుబడి ఉన్నాం. డిజైన్ చేయించింది చేసింది మేమే అయినా దాని వెనుక బ్యాక్గ్రౌండ్ జరిగింది. అదంతా తెలుసుకొని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సహకారం అందిస్తారని. వీ నీడ్ హెల్ప్, వీ నీడ్ యువర్ సపోర్ట్, వీ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్. వీ విల్ డూ ద వర్క్. ఒకసారి పబ్లిష్ చేసామంటే బుక్ కానీ డాక్యుమెంట్ ఆన్లైన్లో కానీ, దట్స్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్.